ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులమైన మా ప్రియాత్మ యొక్క తండ్రి, అన్నానికి నామానికి మేము చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీకు ఉపహాసాన్ని కప్పించుకుంటూ గతకాలం అంతా నీ దగ్గర నేడులో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని కాపుదలను భద్రతనిచ్చిన మంచి దేవుడు నీవు వెనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు వెనుక నీ ఘననామానికి మహిమ చూపిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరవచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు వెనుక నీ ఘననామానికి మహిమ చూపిస్తూ మరోసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తానికి అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే నిలిచి ఉండగా దేవుని వాక్యం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. నిన్ను తీసి పెట్టమన్నా, నాది కాదు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలతో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా. జీవము గల దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు ప్రస్తుత పరిస్థితులు బాగలేవు కనుక తప్పనిసరిగా అందరూ మాస్క్ పెట్టుకొని రావాలి. మాస్క్ లేకుండా దేవుని సన్నిధికి రాకూడదు. ప్రజలో అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనములో సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధం అంటారు. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు. సౌలు దేవుని బిడ్డే, దావీదు దేవుని బిడ్డే. ఆమేన్. కానీ ఇద్దరికీ పట్టలేదు. ఈరోజు సంఘాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇద్దరు దేవుని సన్నిధికి వస్తారు, కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పట్ల. సంఘాల్లో చాలామంది విశ్వాసులు అని చెప్పుకునేవాళ్ళు పిశాసులు అంటారు. ఎవరు? విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకు పడకపోవటం ఏంటో నాకు అర్థం కావట్లా. మీరు దేవుని పిల్లల, దయ్యం పిల్లల? యేసుక్రీస్తు
రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. నిజంలో క్రీస్తులో ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు. ఇది మతం కాదు, మార్గం. ఎటు చెప్పాలి? క్రీస్తు మార్గమై ఉన్నాడు కాబట్టి సంఘము ఆయన శరీరం కాబట్టి శరీరంలో అవయవాలైనటువంటి మనం, నాకు ఆమంటే పడదండి, నాకు ఏమంటే పడదండి, నాకు ఆయనంటే పడదు, ఏనంటే పడదా అని నీ జీవితంలో నువ్వు అనుకుంటే, ఇతరులతో శత్రుత్వాన్ని కనుక నువ్వు పెంచుకుంటే నీ కొంప సర్వనాశనం అవుతుందని బైబిల్ చెప్తుంది. ఎటు చెప్తుంది? నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. నువ్వు వర్ధిల్లాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. నువ్వు దీవించబడాలంటే అందరితో ఐక్యత కలిగి ఉండాలి. అవతల వ్యక్తి నీతో సమాధానంగా లేకపోయినా నువ్వు సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు అలాగున దేవుని సన్నిధిలో జీవిస్తావో అప్పుడు నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంది. ఏంటంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దావీదు కుటుంబీకులకు సౌలు కుటుంబీకులకు యుద్ధం. ఎందుకు యుద్ధం అయ్యా అంటే కయీను హేబేలుకి యుద్ధం. ఎందుకు కయీనుకు హేబేలుకు యుద్ధం అంటే కయీను క్రియలేమో మంచివా రానంటే కయీను క్రియలు దేవుని దృష్టికి చెడ్డవి, హేబేలు క్రియలు మంచివి. ఎట్టి చెప్పండి. భోజనాలు అయ్యా కాకుండా ఎందుకు వస్తాం సార్ మధ్యాహ్నం 2 గంటలకు దేవుని ఇస్తుంది. ఎట్టగా తినొచ్చారు కదా, అరిగిందా కేకలేయాలా? ఆమె చెప్పామంటే గట్టిగా దేవునికి స్తోత్రం. 2 చోట్ల కేకలేసి మూడో చోట కేకలేస్తున్నాను. మీరు ఒకసారి కేకలేయటానికి ఏమైంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కయీను దేవునికి శ్రేష్టమైన బలి అర్పించలా. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. మళ్ళీ సౌండ్ వెళ్ళట్లేదు. ఎంతవరకు సౌండ్ మీరు పెట్టి తెచ్చుకోవాలి కానీ మీరే అన్నట్టుంది కానీ ఆమె అన్నట్లేదు. తగాదాడు మరి ఇంటి అయ్యగారి మీద కేకేది ఎవరో తగాదాడదని మీ ప్రార్థనమే. అందరిలో నోరు తెగరు కానీ అయ్యగారి మీద నోరు మాత్రం ఇంత కేకలేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిద్ర మీద ఉలికిపడి లేవద్దు అంటున్నారా? హేబేలు శ్రేష్టమైన వాటిని అర్పించాడు. కయీను యాప్లిస్కాయలు ఇచ్చాడంట. యాప్లిస్కాయలు, దానిమ్మకాయలు, జామకాయలు. వాళ్ళమ్మ కాయలు తిని కనదు, అందుకని కాయలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హేబేలు రక్తము ద్వారా వచ్చినవాడు కాబట్టి శ్రేష్టమైన దానిని బలర్పిస్తే హేబేలు అర్పణ
దేవునికి స్తోత్రం. దేవుడు స్వీకరించాడు. కయ్యను అర్పణ త్రోసేశాడు. లోకంలో మనం దేవుని మార్గంలో నడుచుకునేటప్పుడు మనకు చాలామంది శత్రువులు తయారవుతారు. మనం కరెక్ట్ వేలో ఉన్నప్పుడు, అవతలంతా పాపిష్టి కార్యాలు చేస్తున్నప్పుడు మనం చూసినప్పుడు చాలామందికి వాళ్ళకి ఏడుపు ఎక్కువ. ఆమె ఏడుస్తూ ఉంటారు. అప్పుడే లారీలు వెనకాల, ఆటోలు వెనకాల రాస్తారు, ఏమని, నీ ఏడుపులే మాకు దీవెనలని అని అనుకోవాలి. శత్రువు నీ వైపు చూసి ఏడుస్తున్నప్పుడు, నువ్వు వర్ధిల్లటం చూసి ఏడుస్తున్నప్పుడు నువ్వేం చేయాలా? దేవా నీకు స్తోత్రం అని చెప్పాలి. శత్రుత్వం పెంచుకోవడు. అవునని అంటదా, ఏమన్నా ఇట్లా అంటదా, ఎందుకన్నా నన్ను, అర్థమైందా? ఈ మాటలు రాకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ వచ్చిందయ్యా తగాదంటే క్రియల దగ్గరే తగాద వస్తుంది. క్రియలు నడుచుకునేటువంటి నడవడిక. నువ్వు సరైన విధానంలో నడుచుకుంటే జనాలందరికీ ఏడుపు ఉంటుంది. పాపిష్టోడు అందరూ వాళ్ళేగా పాపిష్టోళ్ళు కావాలని కోరుకుంటాడు. అవునా? ఇప్పుడు పాపిష్టి కార్యం చేసేది పనికి మాలింది ఉందనుకో సంఘంలో, ఆ మనిషికి ఉన్న ఆలోచన ఎట్టుంటే, నేను ఒక్కదాన్నే చెడుండా, చెడ పురుగులాడు సంఘంలో. కాబట్టి మిగతా వాళ్ళందరినీ వరుసగా 1 by 1 ఏం చేయాలా? చెడగొడితే వీళ్ళందరూ నా పార్టీలోకి వస్తారు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? అర్థమైన వాళ్ళకి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభువుకి స్తోత్రం. తాను చెడ్డపోతే మన వల్ల తెలిసిందని చాలామంది చెడిపోయిన వాళ్ళు, అందరూ చెడిపోయిన వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ అది వాడు అనుకోవచ్చు, ఆ మనుషులు అనుకోవచ్చు, కానీ దేవుని కాడ అవన్నీ జరగవు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లడానికి దావీదులో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. సౌలు కుటుంబం నాశనం అయిపోయింది. సౌలు కుటుంబం నాశనం కావటానికి సౌలును దేవుడు ఏర్పరచుకొని దేవుని అభిషేకం చేత అభిషేకిస్తే, దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి చివరికి శాపాన్ని తెచ్చిపెట్టుకొని తన సంతానం, తను, అందరూ కూడా నశించిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మాట విన్నవాడు ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన వాడి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉండనుగాక ఉండవు. ఆమేన్. సౌలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు, భ్రష్టుడైపోయాడు, తన కుటుంబం నీరసించిపోయింది. దావీదు వర్ధిల్లాడు. గట్టిగా చెప్పండి, దావీదు వర్ధిల్లాడు. దావీదు వర్ధిల్లడానికి ఒక 5 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. పోయినోడి సంగతి మనకెందుకు, అర్థమైందా? భ్రష్టుడైపోయినోడి సంగతి మనకెందుకు? దావీదు వర్ధిల్లడానికి గల కారణం, దావీదు సంతానం వర్ధిల్లడానికి గల కారణాలు ఒక 5 చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దావీదులో ఉన్నటువంటి సుగుణాలు, మంచి క్రియలు. ప్రైజ్ ది లార్డ్. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను,
సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒక వ్యక్తి దీవించబడాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే, ఆమేన్, హల్లెలూయా, ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే దేవుడు ఆ వ్యక్తికి తప్పకుండా తోడై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు తోడై ఉంటేనే తప్ప ఎవ్వరూ వర్ధిల్లలేరు. ఈరోజు చాలా మంది వడ్డీ వ్యాపారాలు చేసి ఆళ్ళ కొంపలు ఏళ్ళ కొంపలు కూల్చి, అర్థమైందా, ఐశ్వర్యవంతులైపోయి మాకు దేవుడు ఇచ్చాడు ఈ ఆశీర్వాదం అంటున్నారు. అది ఎట్లా ఆశీర్వాదం అవుతుంది? అర్థమైందా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేసి, ఇదంతా దేవుని ఆశీర్వాదం అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది దేవుని ఆశీర్వాదమేనా? కాదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, నీ ఆశీర్వాదమునుంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తికి ఒక ఆశీర్వాదం ఇస్తే అది ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఆ కొంప ఈ కొంప కూల్చి, లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ వ్యాపారాలు చేసి, లేకపోతే తాకట్టు వ్యవహారాలు చేసి, తాకట్టు వ్యవహారాలు, బిందులు తాకట్టు పెట్టుకొని, గొలుసులు తాకట్టు పెట్టుకొని, బంగారం తాకట్టు పెట్టుకొని, ఇట్లాంటి పనులు చేసి సంపాదించిన ఆస్తి అది ఒకనొక దినాన పనికి రాకుండా పోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. వింటున్నారండి? దావీదు వర్ధిల్లడానికి గల కారణం యెహోవా అతనికి తోడుగా ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? తాగుబోతులకు తోడుగా ఉంటాడా? వ్యభిచారులకు తోడుగా ఉంటాడా? పేకాటోళ్ళకు తోడుగా ఉంటాడా? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే, నీతి మార్గమున అనుసరించుచు యథార్థమైన ప్రవర్తన కలిగిన ఆయన పిల్లలకి దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. దేవునికి స్తోత్రం. దావీదు అంతకంతకు ప్రబలటానికి, వర్ధిల్లటానికి, దీవించబడటానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో అతను యథార్థంగా నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు బుద్ధి ఎట్లాంటిదంట?
సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఆ పిల్ల చూడటానికి అంత చక్కగా ఉంటుందమ్మా, ఆ బుద్ధి మంచిది కాదమ్మా, చెడిపోయిన బుద్ధి కాదు అంటారు. వాడు మాట్లాడటానికి అట్లా మాట్లాడతాడు కానీ వాడు బుద్ధి మంచిది కాదండి. ఏ బుద్ధి అది? చెడిపోయిన బుద్ధి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదంట సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. నువ్వు దేవుని సన్నిధిలో నీ బుద్ధి విషయంలో దేవుని ఎదుట నువ్వు కరెక్ట్గా ఉంటే, నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉంటే, దేవుడు నిన్ను అన్ని విషయాలలో వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. దేవుడు దావీదుకు ఉన్నతమైనటువంటి స్థితి ఎందుకు ఇచ్చాడు తెలుసా? సౌలు ఎక్కడికి పంపించినా సుబుద్ధి కలిగి, ఆమె 20 రూపాయలు ఇస్తే 5 రూపాయలు తిని 15 రూపాయలు పని చేసుకొచ్చినోడు కాదు. ఆమె మోసకరమైన కార్యాలు చేసిన వాడు కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడిన వాడు కాదు. సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయి వింటున్నారా, మంచి బుద్ధి కలిగి పనిచేసుకుంటా వస్తే సౌలు యోధులందరి మీద సౌలు దావీదును నియమించాడు. ఇది దేవుని ద్వారా కలిగినది. ఆమె ఏ బుద్ధి చెప్పాలా? సుబుద్ధి. కొంతమంది చూడండి, మనం నలుగురు కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు, వాళ్ళలో ఒకళ్ళు లేచిపోతే వాడి గురించి అడ్డగా మాట్లాడతారు. నలుగురు స్త్రీలు కూర్చుంటే వాళ్ళలో ఒక ఆమె లేచిపోగానే ఆమె గురించి స్టాప్ చేస్తారు, వీళ్ళు మీటింగ్ పెడతారు ఆమె గురించి. ఆ ముగ్గురులో మళ్ళీ ఇంకొక ఆమె లేచిపోతే మరి పోయిన ఆమె గురించి. మనుషులు ఉన్నప్పుడు మాట్లాడటం వేరు, మనిషి మన మధ్యలో లేనప్పుడు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడు కార్యక్రమాలు చేయటాలు, ఇవి దేవుని దృష్టికి మంచిది కాదు. ప్రవర్తన మార్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో వర్ధిల్లకపోవడానికి గల కారణం, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవటానికి గల కారణం అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని వాక్య సత్యములో నడుచుకోకపోవటమే. గట్టిగా 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై లేకుండా మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా అదంతా వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉండాలి. శ్రమల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి విషయంలో. అందుకే కీర్తనాకారుడు రాస్తాడు, ప్రతి స్థితిలో నీవు తోడుండగా ప్రతి అడుగును నీవు స్థిరపరచగా ప్రతి స్థితిలో నీవు ప్రతి అడుగును నీవు స్థిరపరచగా నానందము
రెండు చేతులు నన్ను పైకెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు హల్లెలూయా. ఇంట్లో ఉన్నది ఒంట్లో ఉన్నది రెండు ఉడకాల, అంత గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే శత్రువుల చేతుల్లో ఓడిపోయారు. శత్రువుల చేతుల్లో వాళ్ళు ఓడిపోయారు. దేవుని మందస్సం శత్రువులు పట్టుకొని తీసుకుపోయారు. ఫిలిష్తీయులు యెహోవా నిబంధన మందస్సాన్ని వాళ్ళ దేశానికి తీసుకుపోయారు. వాళ్ళు తీసుకుపోయే మందస్సాన్ని ఏం చేశారంటే వాళ్ళ దేవత గుళ్ళో పెట్టారు. ఆ దేవత పేరు ఏం పేరంటే దాగోను. దాని గుళ్ళో పెడితే ఆ దాగోను దేవతని దేవుడు మొక్కలు చేశాడు. వామో, మన దేవుని శక్తి కంటే ఇశ్రాయేలీయుల దేవుని శక్తి ఎక్కువగా ఉందని చెప్పి, అంత మాత్రమే కాదు, వాళ్ళందరికీ రహస్య స్థలాల్లో గడ్డలు లేచినాయంట. దేవుడు వారిని మొత్తితే వామో, ఈ మందస్సం దాటికి మనం తట్టుకోలేమని చెప్పి వాళ్ళు ఒక ఆ మందస్సాన్ని బండి మీదకి ఎక్కించి దాన్ని వదిలిపెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మందసం ఆ దారిని వస్తూ ఉంటే గిత్తీయుడకు ఒబేదేదేమో అనేటువంటి ఒక ఆయన ఆ మనస్సాన్ని పట్టుకొని ఆ మనస్సాన్ని ఇంట్లో తీసుకుపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మందస్సానికి ఉన్న పవర్ ఏంటంటే, మందస్సం దగ్గర నిలబడిన అపవిత్రుడైన వాడు, పరిశుద్ధుడు కాదు, పాపిష్టుడు మందస్సు దగ్గరకు పోయినా మనస్సు మీద చేసిన వెంటనే చచ్చిపోతాడు. ఆ మనస్సాన్ని యాజకులు మాత్రమే మోయాలి. ఒకసారి దావీదు అట్లాగే కొత్త పనిలో ఒకటి చేపించి మనస్సాన్ని బండి మీదకి ఎక్కించి తీసుకుపోతుంటే ఇంట్లో కాలు జారి మనస్సు కింద పడిపోయే టైంలో ఉత్సాహనేవాడు ఆ మనస్సాన్ని పట్టుకోగానే వాడు అక్కడికక్కడికే చచ్చిపోయాడు. మనస్సు పవర్ఫుల్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పరిగెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి మనస్సం ఒబేదేదేమో తన ఇంట్లో పెట్టుకున్నాడు తీసుకుపోయి. మరి ఒబేదేదేమోకి ఏం కాలేదా? ఒబేదేదేమోకి ఏం కాలేదా? మనస్సం దగ్గరగా నిలిస్తేనే శ్రమ, మనస్సాన్ని పట్టుకుంటేనే చచ్చిపోతారు. మరి ఒబేదేదేమో సరాసరి ఇంట్లో తీసుకుపోయినట్ట మనసాన్ని. మరి ఒబేదేదేమోకి ఏం కాలేదా? ఒబేదేదేమోకి ఏమీ కాల. ఆమేన్. కారణం ఏంటి తెలుసా? ఒబేదేదేమో పరిశుద్ధుడు, దేవుని మాటకు లోబడేవాడు, దేవుని వాక్యానికి లోబడేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే మనస్సు వాళ్ళ ఇంట్లో తీసుకుపోతే 3 నెలల మనస్సు వాళ్ళ ఇంట్లో ఉంటే దేవుడు ఒబేదేదేమోను తన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును ఆశీర్వదించాడంట. యేసు రక్తం, యేసు శరీరం పరిశుద్ధతతో ఉండి తీసుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. అపవిత్రంగా ఉండి తీసుకుంటే శపించబడతావు, చివరికి చస్తావు అంతే. చాలా మంది పాస్టర్లు రొట్టించేటప్పుడు చెప్పరు, ఎవడు ఎడదంటే మాకెందుకులే చెప్పి రొట్టె దర్శనం నుంచి నెలకొని ఉంటారు. మనం వాటి చెప్పం, యోగ్యత ఉంటేనే తీసుకుంటాం. యోగ్యత లేకుండా తీసుకుంటే ఏ యేసు రక్తం, ఏ యేసు శరీరం నిన్ను బ్రతికిస్తాయో, అపవిత్రంగా ఉండి అయోగ్యంగా ఉండి పుచ్చుకుంటే రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, దెబ్బకే చస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని యేసయ్య శరీరంలో రక్తంలో మనం పాలిభాగస్తున్నాం. దేవునితో
ఆటలాడద్దు. ఆమేన్. మందస్సం అంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మని ఎవరైతే వాళ్ళ హృదయాల్లో చేర్చుకుంటారో, ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి ఎవరైతే వాళ్ళ గృహాల్లోకి ఆహ్వానిస్తారో, వాళ్ళు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు. వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఇంట్లో మందస్సం ఉందని దావీదుకు తెలిసి దావీదు పురానికి ఆ మందస్సాన్ని తీసుకురావాలని చెప్పి దావీదంట ఒక గొప్ప ఉత్సవముతో మందస్సాన్ని తీసుకొస్తున్నాడు. ఉత్సవం అంటే ఏంటి? ఉత్సవం అంటే ఏంది? యాంది ఏం చేస్తుందా? ఇంటుండ్రా వాక్యమా? నిద్రపోతుండ్రా? ఉత్సవం అంటే ఏంటి? సంతోషం. ఉత్సవం పైనుండి వచ్చిన రెండు చెప్పండి. ఉత్సవం అంటే ఏంది? గట్టి చెప్పడం. పండగ. ఉత్సవం అంటే ఏంటి? పండగ. పండగ అంటే ఏంటి? ఉత్సవం. పండగ అంటే ఏంటంటే కొత్త బట్టలు, చికెన్ పలావేగా పండగ అంటే. అవునా కదా? పండగ పేరు చెప్పుకొని ఎన్ని మేకలు దిగిపోతున్నాయో, ఎన్ని గొర్రెలు దిగిపోతున్నాయి, ఎన్ని కోళ్ళు పోతున్నాయో. దేవునికి స్తోత్రం. ఎత్తి చెప్పాలా? రెండు చేతుల పైకి ఎత్తి. పండగ అంటే కొత్త వస్త్రాలు, చికెన్ పలావు, అదే పండగ. ఆమె దావీదు ఉత్సవం చేశాడంట మందసం తీసుకొచ్చేటప్పుడు. మన ఉత్సవం కాదు అది. ఆమె ఈ వస్త్రాలు కాదు, ఉత్సవము, రక్షణ వస్త్రం. అవే మందసం నీలోకి రావాలంటే, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే నువ్వు కూడా ఉత్సవం చేయాలా. పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, యేసు రక్తం చేత కడగబడాలా. నిరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం కాబట్టి. హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు? కోళ్ళు మేకలు పెట్టినారు. నీ హృదయం విరిగి నలగాల. రక్షణ అనే నూతన వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. అప్పుడు మందస్సం నీ వెంట నడుస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వెక్కడికి పోయినా మందస్సం నీతోనే. ఆయనేమో నీతో నడుతానంటే నువ్వేమో నీతో నేను నడవాలని ఆ పాటని నలిపి గందరగోళం చేసి ఎరగదీసి పక్కవేసి మొక్కలు చేస్తున్నారు జనం. ఆయన ఏమంటున్నాడు? నేను చదవండి యెహోషువ 1:8. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. మీరు చదివే లోపల తెల్లారుతుంది కానీ నేనే చదువుకుంటాను. నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కొట్ట దేవునికి స్తోత్రం. ఆయన నేను నీతో కూడా నడుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:38లో పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. పట్టణ చప్పటి గట్టిగా.
గ్లోరీ. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎట్టుగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. మందస్సము నీతో రావాలంటే పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. మందస్సం అంటే చూడండి ఒకసారి 14 వచ్చిన అధ్యాయం చెప్పకుండా 14 వచ్చిన అంటే ఎవరు చదువుతారని అంటారా? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా మందస్సమును మోయువారు 6 అడుగులు సాగగా ఎత్తు 1గా క్రొవ్విన దూడ 1 వధింపబడెను. మందసం రావాలంటే వధ జరగాల. ఇప్పుడు వధ మనం మేకలు, గొర్రెలు, ఎద్దులు, దొనం తీసుకొచ్చి బయలుపేసాల్సిన అవసరం లేదు. నీ హృదయమే ఇప్పుడు విరిగి నలిగిపోవాలి. నీ హృదయం ఎప్పుడైతే విరిగి నలుగుతో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. హల్లెలూయా. చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగినప్పుడు దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. మందసం వస్తా ఉంటే దావీదు మందసం ముందంట ఎఫోదు ధరించుకొని శక్తి కొలది నాట్యం. శక్తి కొలది చప్పట్లో, శక్తి కొలది ఆమె, శక్తి కొలది హల్లెలూయా. అది శక్తి కొలదండి. ఊపిరిన రేపు పోయే వాళ్ళ వాయో వామ అన్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్. శక్తి కొలది నాట్యం. ఆమె కదలండి అమ్మంటే పాడబడుతుందా? దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కదలకుండా అసలు నలకుండా నిలబడి దావీదు వలె నాట్యం ఆడతాను. మరి కదలకుండా ఉండేది కదలదు. నాట్యం ఆడాలంటే ఏం చేయాలా? నిలబడి ఏం చేయాలా? కదలాల. కదలటం అంటే ఏంది? నువ్వు కదలో పక్కవాడు చదువుతుంటేనో నవ్వుతుంది అంటావు. పక్కవాడు పరవశించిపోయి నాట్యం ఆడుతున్నారు అనుకో దేవుల్లో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాట్యం ఆడని చూసి నువ్వేం చేస్తావు? హే అంటూ పరవశించిపోయి చప్పట్లు కొడతాను అంటుంటావు. పరవశించిపోయి భాషలు మాట్లాడుతుంటే మనకేమో భయం. అమ్మో, దేవునికి స్తోత్రం. ఏంటిది? దేవుని సన్నిధిలో పరవశం, పరలోక దూత గానాలతో కలిసి పరవశించి రక్షణ ఆనందం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు స్తుతి ఆరాధనలో లేచి నిలబడి ఆమేన్ పరలోకములో ఉన్నటువంటి అత్యున్నత సింహాసనం వైపు చూస్తూ వాళ్ళు స్తుతిస్తూ పరవశించిపోతుంటారు. హల్లెలూయా. వాళ్ళు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుతున్న దేవుని సన్నిధిలో రక్షణానందం పొందిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. దేవుని సన్నిధిలో ఏముంది? చెప్పాలా? ఆనందం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి దేవుని బిడ్డ కదలాలి. ఆ కోనేట్లో ఆయా సందర్భాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఏంటది?
నీళ్లు కదిలించినప్పుడు నువ్వు కూడా ఏం కావాలా? కదలాల. అర్థమైందా? శిలావిగ్రహం లాగే ఇట్ట ఇట్ట అది కదలదు. ఎంతకాలం ఉండ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఉంది, ఎంతకాలం ఉండి అట్టే ఉంటుంది. 4 గ్రాల సెంటర్లో ఉన్న విగ్రహాలు చిన్నప్పటి నుంచి అట్టే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. వదులుతాయా? నీకన్నా ఆ విగ్రహానికి ఏమైనా తేడా ఉందా? దేవదూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు నువ్వు కదలాలా. నువ్వు మొదట దిగితే అద్భుతం. వచ్చి బాగుపడాలని కోరుకుంటున్నావు అంటే అంటూ నన్ను తెచ్చడానికి ఎవరు లేరు సార్. ఎంత సోమరుడు అంటే, ఎంత సోమరిపోతాడంటే అన్ని కథల్లో యేసు ప్రభు కంటే సీనియర్ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏసై ఎన్ని సంవత్సరాలు అప్పటికి? 33 ఉండదా? ఆడికి ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఏసై కంటే సీనియర్. కథల్లో ఆడి నుంచి. అర్థమైందా? మాకు ఒకడు ఉండేవాడు, వాడు కథలు, వాడు లేవడు, కానీ పాట మాత్రం లెమ్మో తేజరిల్లోమో అని పాడతారు. మళ్ళీ పాట వాడు లేవడు, జనం లేవాలంట. దేవునికి స్తోత్రం. ఎట్ట కుదురుద్ది? అర్థం చేసుకుంటున్నారా? పాట మాత్రం లెమ్మో తేజరిల్లు అని పాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు శక్తి కొలది దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలా? శక్తి కొలది పాటలు పాడాలి. శక్తి కొలది ఆమె చెప్పాలా? శక్తి కొలది అలలు చెప్పాలా? శక్తి కొలది చప్పట్లు కొట్టాలా? అప్పుడు ఇంట్లో ఉన్నది ఒంట్లో ఉన్నది 2 పారిపోతాయి. రోగమైన, వ్యాధైన, దెయ్యమైన, ఏ బలహీనత అయినా సరే యేసు నామములో తొలగిపోవాలా. కొంతమంది చూడాలి శుద్ధి ఆరాధన. ఇది ఏది? కొంచెం గట్టి కొడితే చప్పట్లో చేతులకు రక్తం వచ్చిందేమోనని చెక్కపల్లి చేశాడు. చెక్కపల్లి అడిగాడు ఎక్కడ చప్పట్లో కొట్టండి ఒకసారి. చప్పట్లో మోగిపోవాలి. దయ్యం ఉంటుందండి ఎడన్నా పొరపాటు నుంచి కూర్చున్నా మూల వలన. హల్లెలూయ. నువ్వు కొట్టిన చప్పట్లు లేదు, అది లేచింది. చెప్పండి. ఒక ఆయన కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుంటే అందరూ కేకలేసి సోత్రం 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 అంటే ఒకసారి లేచిందండి. అమ్మ చూడు, కొట్టే చప్పట్లు అట్టుండాలి. మోగిపోవద్దు చేతులు. దేవునికి స్తోత్రం. దావీదు ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. శక్తి కొలది నాట్యమాడుచుండెను. దేవునికి స్తోత్రం. దావీదు మందస్సు ముందు ఎగురుతుంటే భార్య చూసి ఏం నట్టి ఎగురుతుందో సిగ్గులేదు. రాజువా లేకపోతే ఎవరు? ఏం నట్టి ఎగురుతున్నావు? ఎక్కడ ఎగిరాడు? స్టేజీ గట్టి ఎగిరాడా? స్టేజీ ముందు ఎగిరాడండి. ఎవరి ముందు ఎగిరాడు? దేవుని ముందు. ఆమేన్. హల్లెలూయా. దావీదు నాట్యం దేవునికి ఇష్టమైందంట. దానియేలు సింహపు బోనులో నోళ్ళు నెల పాడండి. నోళ్ళు నెల పాడంటే అయిపోయింది. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీరులలో నాట్యమాడిన ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన,
హీనపరిచయం అంటే ఎగతాళిగా మాట్లాడుతుందంట. గట్టిగా స్తోత్రం చెప్పు. 20వ వచనం చూడండి ఒకసారి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు ఏం పేరు? మేకాలు కాదు, ఏం పేరు? మేకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుండగా వ్యర్థుడు కూడా తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసి ఎంత ఘనంగా కనపడితేవని అపహాస్యం చేసిందంట. దేవుని సన్నిధిలో పరవశించి నాట్యం ఆడేవాళ్ళని చూసి మనం కూడా ఏం చేయాలా? సంతోషించాలి. ఆమేన్, హల్లెలూయా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు కనపడండి కాదు, పరవళ్ళు దేవునికి స్తోత్రం. పరవశించి పాడుచు పరవళ్ళు తగ్గుతున్నాడు దావీదు. ఆ పనికి బాగా దానికి ఏం అర్థం కాదు. రాజువా లేకపోతే ఎవరివి అయినా అటు డ్యాన్స్ వేయచ్చా? కొంతమంది ఉత్సాహాలుతుంటారు. అయినా చర్చిలో ఏంటి అటు చేయొచ్చా? ఏం చేసినావా? ఇటు కొడతా సంపట్లో ఇటు తిరిగింది, పరవశించిపోయింది. నువ్వేమో శిలావిగ్రహమేనాయా ఎట్లా అంటుంటాడు. ప్రజలో మనం శిలావిగ్రహాలమా? కథలొద్దు దాని నుంచి. పాట పాడేదం ప్రభువునకు, పాట పాడేదం జనులారా, పాట పాడేదం కొత్త పాట, పాట పాడేదం. పాట పాడాలన్నప్పుడు పాట పాడాలి అనాలా? ఓకేనా? పాట పాడాలన్నప్పుడు పాట పాడాలి. నాట్యమాడేదం ప్రభువునకు అన్నప్పుడు ఏం చేయాలి? నాట్యం ఆడాలి. కూర్చొని నాట్యం అంటే నాట్యం ఆడే వాళ్ళు లేచేం చేయాలా? కూర్చొని నాట్యం ఆడేదా? ఏదో నువ్వు నాట్యం ఆడేది. దావీదు నాట్యం ఏంటి? అస్సలు మైమరిచిపోతున్నాడు దేవుని సన్నిధిలో. భార్య వచ్చి ఏంటంటే డ్యాన్స్ అసహ్యం కనపడుతున్నాడు అంటే దావీదు అంటాడు 21వ వచనం, నీ తండ్రి నీ సంతతిని విసర్జించి, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తినే. మేకాలతో దావీదు అంటుండో, మేకాలతో దావీదు మీ నాన్నడే తనకి మళ్ళాడు సౌలు, వాడికి చేయకే, ఆడిటి నాట్యం చేయకే, ఇట్ట స్తోత్రాలు చెప్పకే, ఇట్ట ఆమె చెప్పకే, మెయ్య మీ కొంపంతా కొల్లేరైపోయింది. యెహోవా సన్నిధిని నేను ఆటాడి తిని అంటున్నాడు అక్కడ. యెహోవా సన్నిధిని ఆటాడాను. మీకులాగా ఊపుగా కూర్చోలా. నాకు తెలుసు, దినమునకు 7 సార్లు స్తుతిస్తూ ఉంటాను, ముమ్మారు ప్రార్థన చేస్తుంటాను. హల్లెలూయా. దావీదు వేటగాడు, గొలియాతును వేటాడాడు, శత్రువులను వేటాడాడు. హల్లెలూయా. దావీదు దగ్గరికి వచ్చి సైనికులు అంటారు, నువ్వొక్కడవే
10,000 మందితో సాటి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఒక్కడవే. సినిమాలో హీరో కొత్తగానే ట్రాన్స్ఫారం తేలిపోయి వాడు గుద్దినోడు పోయి వాడు పోయి టాన్లు కింద పడుతున్నాడు. అది రీల్ నాట్ రియల్. అదంతా గ్రాఫిక్స్. ఆమె దావీదు అట్టు కాదు, దావీదు రియల్ హీరో. హల్లెలూయా. చిన్నప్పుడే సింహాన్ని పట్టుకొని ఇసిరేసాడు. మన కోతి చూస్తే భయం. కోతి అమ్మ కోతలండి అయ్యా, నేను నానయ్యా అంటుంది. ఏమంటే దావీదు అంటారు, దావీదు కుమార్తె అంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు కుమారుడా. దావీదు ఎంత గొప్పవాడు తెలుసా? దావీదు అంత శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టి, అంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన ఏమని పిలిపించుకున్నాడు తెలుసా? దావీదు కుమారుడా. గుడ్డి భక్తిమై యేసయ్య దారిన పోతుంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించాడు. దావీదు కుమారుడు అనగానే వెనక్కి తిరిగాడంట ఆయన. యేసు ప్రభు అల్లా, నజరేతు వాడా అల్లా. ఏమన్నాడు? దావీదు కుమారుడా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. దావీదు వేటగాడు, ఆటగాడు, పాటగాడు. ఏమన్నా చూసారా? ఆట ఆడతాడు. ఏ ఆట అయితే ఆట. మనం కూడా ఆడతాం కదా ఆటలు. చెట్టు కింద కూర్చొని అట్టాశమ్మలో, గుడికాడ కూర్చొని జిగ్గు ఆటలు, పాము ఆటలు. నిచ్చినెక్కి పడికి సరిగే నాకు తెలిసి టేపం అని, అందుకే పాము గడిచింది చూడు. నిజం గర్వాల తేడా పోతుంది. పాము వచ్చి మనకి ఈ ఆటలు తెలుసు. ఏ ఆటలు చెప్పరేమండి? ఇంటికి 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఆయన వేటగాడు, చెప్పాలా, ఆటగాడు, పాటగాడు కూడా అంటారు. దేవునికి స్తోత్రం. ఆయన పాట ఎత్తితే యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువదును, యెహోవా నా కాపరిగా నాకేమీ కొదువదును, నాకేమీ కొదువదును. హల్లెలూయా. 22వ వచనంలో అంటాడు, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికర్తల దృష్టికి ఘనుడనగుదును. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుల్ని, పరిశుద్ధాత్మను అపహాస్యం చేసే వాళ్ళకి ఈ యుగమందు, రాబో యుగమందు క్షమాపణ లేదండి. ఆమె మేకాలంట చచ్చిందాకా పిల్లలు లేరంట. మేకాలకి చచ్చిందాకా గొడ్రాలేనంట. ఎందుకు? దావీదును అపహాస్యం చేసి. పక్కన పాట పాడే ఆమెని అపహాస్యం చేయకూడదు. ఆమె ఎట్లా పాడుతుంది కదా,
నగం పడ్డ కన్నీరేలమ్మా కరుణించే యేసు నీకు తోడై ఉన్నాడమ్మా కలవరపడకమ్మా అంటుంది. ఆమె అదే వచ్చి పాట అన్నారు ఆమె చూసి. ఏమైంది నీకు? మనం ఎగతాళి చేయకూడదు. ప్రజలు మేమన్నా ఎంఎంసీ లేకవా? ఆమె ఏదో నేర్చుకుంటుంది. ఎప్పుడైనా సరే మన జీవితాల్లో ఆమె ఎగతాళి కార్యక్రమాలు కొంచెం ఆపితే బాగుంటుంది. నువ్వు వర్ధిల్లలేకపోవడానికి గల కారణం, నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఎగతాళి చేయటం, అపహాస్యం చేయటం, ఆమె హీనపరచడం, మనుషుల్ని తక్కువగా చూడటం, మనుషులకి శాపాలు పెట్టడం, ఇవన్నీ సైతాను పిల్లలు చేసే పనులు. గట్టిగా ఆమె చెప్పి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే 22వ వచనంలో మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనుక ఉండెను. గట్టిగా 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. చదువు గిట్టు చదువు. దావీదు రాజు అన్నారు కదా, బయట లోపల బాటలు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. అర్థమైందా? అప్పటికే దావీదు రాజు, దేవుడు వర్ధిల్ల చేశాడు. ఆ వర్ధిల్ల చేసినటువంటి దావీదు పాడుతున్నాడు అక్కడ కూర్చొని, నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఎంత చూడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. గుడిసెలో కూర్చొని గుడిసెలో కూర్చొని మోకాలు తినుకుంటా, ఏ పాటిదానయ్యా నన్నెంతగా ఏం హెచ్చించాడని పాడతాను. ఆ పాట ఎవరు పాడాలి? ఆ పాట నీ జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేకుండా ఉండటానికి నీ పాపిష్టి ప్రవర్తనే కారణం. ఈ రాకపోగా మళ్ళీ పాట, ఏ పాటి దానయ్యా నన్ను ఇంతగా హెచ్చించు. నేను ఎగతాళి చేయట్లా. దీవించబడిన తర్వాత, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అప్పుడు పాడు. జీవితానికి అన్వయించుకొని పాడు. కష్టాల కడలిలో, కన్నీటిలో, ఎలలో నా తోడు నిలిచావు, అన్వయించుకొని పాడితే జనాలు ఎడుతారు. జీవితానికి అన్వయించుకొని పాడితే ప్రజలు ఏడుస్తారు, హృదయాలు తెరవబడతాయి. అన్వయించుకోకుండా పాడేవనుకో చెవులో మీద రక్తం వస్తుంది. క్యాప్కోసారి చూసుకుంటుంటారు, ఎప్పుడు ఆపిద్దయ్యా. అర్థమవుతుందండి? ఈ మధ్య ఎవరు పాడుతున్నారు పాట, నీ సేవలో ఎదురైనా ఆగాగు. ఏంటి? ఏం సేవ చేసినావు నువ్వు? సిగ్గులేదు పాడటానికి? ఎన్నో సమస్యలలో
ఇప్పుడు సేవ చేసేవాడు పాడాలి. ఏ పాట ఎవరు పాడాలో తెలుసుకొని పాడాలి. అర్థమైందా? ఆయన ఎవరో మ్యాథ్యూస్ అని రాసిండే, ఇంకేమైంది దొరికింది ఎన్నది మొత్తం మీద ఏడో ఎన్నది టేబుల్ కట్లో ఎక్కడో ఇంకా పాడుతుంది. నీ సేవలో ఎదురైనా ఎన్నో ఏ సమస్యలు వచ్చి నీ సేవలో? నువ్వు అసలు సేవ చేస్తున్నావా? ప్రజల్లో చర్చి ఓడవే, ఎవరో వచ్చి ఓడవాలి. చర్చి ఎవరో వచ్చి తొడవాలి. పాట ఏమని పాడుతుంది? మనం పాడే పాటకి మనం చేసే ప్రవర్తనకి సరిపోవాలి. నువ్వు నిజంగా నీ జీవితంలో అది అన్వయించుకొని కనుక పాడితే ప్రజల హృదయాల్లో తెరవబడతాయి. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదా అన్నయ్య అని గారు దావీదు ఆ పాట పడతాడు. ఏ పాటి పాడున్నాయి చూడదే చూడదా పాట? దావీదు ఆ పాట నువ్వు పాడుతున్నాయి. మళ్ళీ ఏ పాటిదా నయ్యా నయ్యా అయ్యలేదు ఉయ్యలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పాడే పాటకి ప్రజలు ఏం కావాలా? ఒకసారి సందర్భంలో స్తుతి ఆరాధనలో పాడుపడితే సాయంత్రం పూట ఇంటికి వచ్చినాక ఒక ఆమె ఫోన్ చేశాను. బెదరు ఏం పాట పాడడం బెదరు, పాట అయిపోయిందా? 1:07 ఎంత బాగుంది బెదరు ఆ పాట, ఏం కొడితే అవుతుంది బెదరు యూట్యూబ్లో అని ఫోన్ చేశాను. అదేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పాట. ప్రతి స్థితిలో నీవు తోడుండగా, ప్రతి అడుగును నీవు స్థిరపరచగా, ప్రతి స్థితిలో నీవు తోడుండగా, ప్రతి అడుగును కూడా స్థిరపరచగా, నానందము నీవేనయ్యా యేసయ్యా, నానందము నానుబంధము నీతో యేసయ్యా, నానుబంధము నీతో యేసయ్యా, మరువలేనయ్యా కొట్టాలి మరచిపోలేను నీ కృపను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. దావీదంటాడు, నేనెంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఎంతగా నన్ను నువ్వు ఆశీర్వదించావు. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 28వ వచనంలో, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. అదైందా? దావీదును దేవుడు వర్ధిల్ల చేయటానికి గల కారణం అదే. ఆమేన్. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో
రావాలంటే నువ్వు ఎక్కువగా ఆయన సన్నిధిలో గడపాలి. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలపరచబడతాయి. నీ సమస్యలు ఏవైనా, నీ రోగం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ అప్పులైన సమస్య ఏదైనా సరే ప్రభు పాదాల దగ్గర రోజు 3 గంటల కూర్చొని ప్రార్థన చేయి. సంవత్సరం తిరిగే లోపులో హల్లెలూయా నీ జీవితంలో అద్భుతం కనుక జరగకపోతే వచ్చి నన్ను అడుగు. నువ్వు ప్రార్థన చేయట్లా, అందుకే నీ దరిద్రం పోట్ల. నువ్వు ప్రార్థన చేయట్లా, అందుకే నీ రోగం పోట్ల. నువ్వు ప్రార్థన చేయట్లా, అందుకే నీ సమస్యలు పోట్ల. నువ్వు ప్రార్థన చేయట్లా, అందుకే నీ జీవితంలో ఏ కార్యం జరగట్లా. దావీదు రోజుకి 7 సార్లు భోజనం చేశాడా? 7 సార్లు ప్రభువుని స్తుతించాడంట. 3 సార్లు ప్రభువుకి ప్రార్థన చేశాడంట. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. ఈ దావీదులో ఉన్న గుణాలు మనలో కూడా ఉంటే మనం దీవిస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబాలకు యుద్ధం అని చెప్పాడు ఇందాకలా. ఎందుకు యుద్ధం వచ్చిందంటే దావీదు గొల్లియాతును చంపేశాడు. స్త్రీలందరూ కలిసి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది చంపారు అని పాట పాడారు. సౌలు కోపం వచ్చింది. నేను సీనియర్ని, నేను రాజునైతే నేనేమో 1000 కొలది చంపాను, దావీదు 10,000 కొలది చంపాడని చెప్పేసి చెబుతారా అని చెప్పి అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. ఏ చూపు? మనం దేవుల్లో బాగా దీవించబడుతున్నప్పుడు, ఆశీర్దించబడుతున్నప్పుడు జనాల చూపులన్నీ మన మీదే ఉంటాయి. ఏడు పట్టిన మీటింగ్ అంతా మన మీదే ఉంటుంది. మీ మీద కూర్చున్నా మన గురించే మాట్లాడుకుంటారు పాపించి జనం అంతా. అయినా మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏడుపులే మనకు దీవెండి. వాళ్ళు ఎంత ఏడుతుంటారో నువ్వు అంత ఆశీర్దించబడుతుంది. వాళ్ళు ఏడుతో నీ గురించి మాట్లాడుకుంటుంటారు. దేవుడిని దీవిస్తుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదును చంపడానికి సౌలు తిరుగుతున్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు దావీదును కాపాడాడు. ఆమె చెప్పాడు. ఆమె ఒకరోజు దావీదుకు సౌలు దొరికాడు. అంటున్నారా? శత్రువు దొరికాడు. దావీదుతో పాటు ఉన్న జనులు ఏమన్నా తెలుసా? అయ్యగారు ఛాన్స్ వచ్చింది, ఏసై నీకు ఎందుకన్నారు. అంటున్నారా? ఏసయ్య గారు నీకు ఎందుకు ఛాన్స్ వచ్చింది? నిన్నిసార్లు ఆ కత్తితో పొడవాలని చూశాడు, ఈటిని విసిరేశాడు. అయ్య గారు నీకెందుకు దొరికాడు? ఏసేయమంటే దావీదు అంటాడు, అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, నేను అతన్ని ఏమి అన్నా. ఆమె కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు సేవకుల్ని. ఇష్టానుసారంగా వాడు ఈడే రాష్ట్రం మన అది ఇది అని చక్కగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి శాపం, వాళ్ళ బ్రతుకుల్లో శాపం ఉంటుంది. దావీదు వర్ధిల్లటానికి గల కారణం, శత్రువు దొరికిన ఏమన్నాడు తెలుసా? అతను యెహోవా చేత అభిషేకించబడినవాడు. నేను అతని గురించి ఏం మాట్లాడినా, మమ్మల్ని జనాలనే మాట్లాడినా మాకు తెలుసు. నేనేం మాట్లాడాను, దేవుడు చూసుకుంటాడు. ప్రజలో మేమేం మాట్లాడినా మాకెందుకు వచ్చింది బాధ? ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఆ దారిని పోతున్నాడు. కొంతమంది పిల్లలు బోడోడా బోడోడా అని ఏతాలు చేశారు ప్రవక్తని. ఆయన నెత్తి మీద ఎంటుకెళ్ళావు, అది ఆయన తప్ప. మాస్టర్ గారి జుట్టుతో నీకేం పని? వాక్యం నేను దేవునికి స్తోత్రం. మాస్టర్ గారి గ్లామర్తో నీకెందుకండి? వాక్యమేనా? మాస్టర్ గారు ఏ సొక్క వేసుకుంటే నీకెందుకు, ఇస్త్రీ చేసుకుంటే నీకెందుకు, వేసుకోకపోతే నీకెందుకు?
బోడోడా బోడోడా అని కేకలేశారంట వాళ్ళు. పెంపకం అట్టుంది. మరి నీ పిల్లలు సేవకుని తిడుతున్నారంటే నీ పెంపకం అట్టుంది, అటు పెంచుతున్నావు నీ పిల్లల్ని. ఒక్కటే శాపం పెట్టాడంట. ఆ శాపానికి అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి చంపేసాడు 42 మంది పిల్లలు. ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు చాలామంది సేవకులను గురించి. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. అది శాపం అని వాళ్ళకి అర్థం కావట్లేదు. దావీదు అంటాడు, అతను యెహోవా చేత అభిషేకించబడినవాడు, నేను ఆ పని చేయనని సౌలు పై వస్త్రాన్ని కొంచెం కోసుకొని కత్తిరించుకొని తీసుకుపోయాడంట. ఆ వస్త్రం కోసినందుకే దావీదు మనస్సులో నొచ్చుకున్నాడంట. మనలో కొంచెం కూడా మనస్సాక్షి ఉండదు. వస్త్రం కోసినందుకే దావీదు నొచ్చుకుంటే బూతులు తిట్టే మన పరిస్థితి ఏంటి? అర్థం చేసుకుంటారా? గట్టిగా 2 చేతుల పైన తీసుకోవాలి. హల్లెలూయా. ఒక సేవకుడిని ఏమన్నా అన్నావా, నీకు మూడి అంటున్నావని గుర్తుపెట్టుకో. నీకు మూడి దగ్గరకు వచ్చి పెట్టె తయారు చేయటానికి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. పెట్టె నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి సేవకుడిని తిడుతున్నావు, సేవకుడిని దూషిస్తున్నావు, సేవకుడిని ఏది పెడుతుంది అంటున్నావు. జాగ్రత్త. చరిత్రలో ఎవరు కూడా బాగుపడలా. ఒక సేవకురాలు తిట్టి, ఒక సేవకుడిని తిట్టి వాళ్ళ జీవితంలో సమస్తము కోల్పోయారు. నాకు నోటి గురించి అన్ని కడుగుతా తుడుతా అన్ని కడిగే బాపదు కదా, తుడిచే బాపదు కాబట్టి తుడుతా దులుపుతా. ఎన్ని పక్కలు దులిపిందా ఏమా, దులుపుతా కడుగుతా. కడిగి ఆమె కడిగి అట్టయినా తెల్లే కడిగించుకున్న వాళ్ళం మేము బాగానే ఉన్నాం. గ్లామర్ వచ్చింది ఇంకా చూడరాదండి. ఆ గడిగే ఇంతమంది నల్లగా బొల్లగా ఉండేవాళ్ళం, ఇప్పుడు కొంచెం తెల్లగా మెరిసిపోతుంది. నువ్వు గడిగి మమ్మల్ని ఏం మాట్లాడతారు? సేవకులైన మేము ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడడం, తప్పుడుగా ఎవరి గురించి చెప్పం. మాకు అసలు అవసరం కూడా లేదు. అవసరం లేదు. నీ గురించి తప్పుగా మాట్లాడితే మాకేమొచ్చింది? 1 కోటి రూపాయలు వచ్చినా చెప్పం, మేము మాట్లాడడం మాకు అవసరం లేదు. మా లిమిట్స్లో మేము ఉంటాం. మీరు లిమిట్స్ దాటుతారు తప్ప, మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తారు, మాట్లాడతారు తప్ప మేము ఎప్పుడు కూడా హద్దులు దాటం. ఎందుకంటే మేము దేవుని పిల్లలం, దేవుని సేవ చేసేవాళ్ళం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు సౌలు వస్త్రాన్ని కోసుకొని దూరం వెళ్ళిపోయి అరిశాడంట. ఆ అరిసిన అరుపుకి నిద్రపోయే వాళ్ళు మొత్తం ఉలిక్కి పడేసి ఎవరు లేరు. దావీదు అంటాడు, మీ యజమాని మీ రాజు నిద్రపోతుంటే మీరందరూ ఏం చేయాలి? కాపలా ఉండాల్సింది పోయి అందరు నిద్రపోతున్నారు. ఏదిరా, సౌలును చంపాల్సిన అవకాశం నాకు వచ్చింది, చంపకుండా వదిలిపెట్టి వచ్చాను. ఎందుకు? ఆయన దేవుని చేత అభిషేకించబడినవాడు అని చెప్పి సౌలుతో అంటాడు, ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుగుతున్నాడు? ఎవరు తరుగుతున్నావయ్యా నువ్వు? నేను చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా. సైనికుడు వచ్చి ఏమన్నాడు? నువ్వొక్కడవే 10,000 మందితో సాటంటే అన్ని చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి దావీదు సౌలు దగ్గర అన్నాడు, నేను చచ్చిన కుక్కనే, మిన్నలిని
ఎంత తగ్గించుకున్నాడు చూడండి. తగ్గించుకో, ఎంత తగ్గుతావు అంత తగ్గు. బాల్ ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంతే గట్టిగా వచ్చింది. మళ్ళా నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంతగా లేపుతాడు. అది నీకు ఆశీర్వాదం. దావీదు జీవితం నుండి ఈ పాఠం మనం నేర్చుకోవాలి. తగ్గించుకో, ఏమన్నా అన్నాయి ఏమనం ఒక నేను ఒకటి చెబుతా అందరికి అవతల ఏమన్నా ఏమనం ఒక ఆమె ఏమనొద్దు. ప్రైజ్ ది లార్డ్. అందరిని చూచేవాడు, అందరి వాడు యేసయ్యా అనుకున్నాడు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా యేసయ్యా నీవే నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు కలవరపడిలే కొండల వైపు నా కన్నులెత్తుదునా. హల్లెలూయా. ఎవరు రాశారు ఈ పాట? వేసాను కదా, దావీదు రాశారు. ఇంకో నేను వేసాను కదా అంటాను. ఈ పాట రాసింది దావీదు. 121వ కీర్తనలో కొండల వైపు నా కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము, ఇశ్రాయేలును కాపాడువాడు. కొనుకడు దావీదుతో సౌలు అంటాడు, చదవండి సరే 15:16. దావీదు ఈ మాటల సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. చూసారా, శత్రువుతో సైతం కన్నీళ్లు పెట్టించగల మొనగాడు దావీదు. మనమేం చేద్దాం? శత్రువుకి ఇంకా మంట పుట్టిస్తాం ఆ మాటలు బట్టి. వాడు ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. శత్రువును కూడా కన్నీళ్లు పెట్టించగలిగిన గొప్పవాడు దావీదు. అది ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవు. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనక దావీదా నీవే నాకంటే నీతి పరుడవు. హల్లెలూయా. శత్రువును సైతం క్షమించగలిగిన మనస్సు దావీదు మనస్సు. అదే మనస్సు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనస్సు. అందుకే దావీదు వదిలేడండి. యేసయ్య కూడా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, ఆమేన్, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లకపోవటానికి గల కారణం నీలో కక్షలు, ద్వేషాలు, అసూయలు, నీ బుద్ధి మంచి బుద్ధి కాకపోవటం, దేవుని సన్నిధికి వస్తూ దేవుని గురించి ప్రజలకు చెప్పడానికి సిగ్గుపడటం, ఆమేన్, ఇవన్నీ నీలో ఉన్నటువంటి లోపాలు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నీ బుద్ధి మంచి బుద్ధిగా మార్చుకుంటావో, ఎప్పుడైతే దేవుని కొరకు సాక్షిగా నిలబడతావో సిగ్గుపడకుండా. కొంతమంది చీరలో జాకెట్ చాటన, లేకపోతే చీర చాటన దాచిపెట్టుకొని బైబుల్ ఏడకన్నా పోతాను అంటే ఏడకపోయేస్తాను. యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి ఎందుకంత సిగ్గు నాకు అర్థం కాదు.
హల్లెలూయా. నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో, పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట దూతలు ఎదుట వాడిని గురించి నేను సిగ్గుపడతా అన్నాడు. యేసయ్యను నమ్ముకున్నందుకు మనము సిగ్గుపడాలా? గర్వపడాలి. దేవునికి స్తోత్రం. చెప్పబడి నేను యేసయ్యను నమ్ముకున్నాను. ఒక ముస్లిం సహోదరి యేసుప్రభు నమ్ముకుని ఇప్పుడు విరాళ్ళు వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడితే కొలపోలు ఏమని అంటున్నావు, ఎవడో రాని నేను చూసుకుంటా, మీకెందుకు కూటం పెట్టండి. కొలపోలను లెక్క చేయను, ఎవడు లెక్క చేయను. కొలపోలు కొలంలోకి రానిపోతే మళ్ళీ తేడా పోయింది. ఆ కులం వద్దు, నాకేమవుతుంది, నాకు యేసు కావాలి. కులం నాకు వద్దు, యేసు నాకు కావాలి. యేసయ్య నామము కొరకు రోషంగా నిలబడితే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. యేసు ప్రభు గురించి చెప్పటం సిగ్గు, సువార్త చెప్పటం సిగ్గు, ఒకళ్ళని దేవుని దగ్గర తీసుకురావటం సిగ్గు. ఏందో మన బతుకంతా సిగ్గే. ఆమె ఇంటిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య గురించి చెప్పిన సిగ్గుపడాలా? గర్వపడాలా? అందుకే మనస్సు ముందు దేవునికి స్తోత్రం. మన మధ్యలో మనసు ఉందా? ప్రజలో మీరు కూడా ఇప్పుడు నాట్యం ఆడతారంటగా, నిజమేనా? నాట్యం సిగ్గండి. అందుకే అట్టే ఉండవు, నువ్వు అట్టే ఉండవు. అందుకే సిగ్గుపడకుండా నాట్యం ఆడితే హల్లెలూయా, సింహాసనం నీదే. సిగ్గుపడిన సౌలును సింహాసనం మీద నుంచి పీకే దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. దావీదుని కాకపోతే ఎవరి నుండి చేసేది గొప్ప? ఈ గుణాలు నీలో ఉన్నాయి అనుకో, ఆమె నిన్ను కూడా ఏం చేస్తాడైనా. సౌలు కుటుంబం నీరసించిపోయింది, దావీదు కుటుంబం ప్రబలిందంట. వర్ధిల్లటం కంటే గొప్ప మాట ఏంటంటే ప్రబలటం. దేవునికి స్తోత్రం. నీ వంశం, ఆమేన్, నీ పిల్లలు, నీ కుటుంబం ప్రబలం కావాలంటే హల్లెలూయా దేవుని ఎదుట మంచి బుద్ధి, లేకపోతే మంచి బుద్ధి కలిగి ఉండు. ప్రైజ్ ది లార్డ్. నేను నువ్వు తగ్గించుకో. హల్లెలూయా. యెహోవా సన్నిధిలో ఆమేన్ ప్రభువును గురించి సిగ్గుపడమాకు. శత్రువులను సైతం క్షమించే మనస్సు, ఆ మనస్సు లేదనుకోండి, ఆ మనస్సు నాకు దయచేయని నువ్వు దేవుణ్ణి అడిగితే దావీదు కుటుంబం లాగా నీ కుటుంబాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి తీర్మానం. అందరూ లేచి నిలబడారు. గ్లోరీ, హల్లెలూయా. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ కళ్ళు మీరు రెండు చేతులు పైకెత్తండి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, జీసస్. అందరూ తీర్మానం చేయాలి. Glory to the Lord. Feel the holy power. Jesus' mighty name. Praise. Glory, hallelujah.
ఆశయ్యా యేసయ్యా ఆశయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా నీలో ఎదగాలని ఆశయ్యా ఆశయ్యా యేసయ్యా కదులు 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 యేసయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా నీతో ఉండాలని ఆశయ్యా నా హృదయము నీ ఆత్మతో నిండి ఉండగా నా హృదయాన జనించి ఎన్నెన్నో ఆశలే ఆశయ్యా యేసయ్యా ఆశయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా నీలో ఎదగాలని ఆశయ్యా ఆత్మాభిషేకముతో అభిషేకించబడి ఆశ్చర్య రీతిగా వాడబడాలని ఆత్మాభిషేకముతో అభిషేకించబడి ఆశ్చర్య రీతిగా వాడబడాలని ఆత్మవరాలతో నింపబడి బలమైన పరిచర్య చేయాలని ఆత్మవరాలతో నింపబడి బలమైన పరిచర్య చేయాలని ఆశయ్యా యేసయ్యా ఆశయ్యా యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా ఫలించాలని ఆశయ్యా నీకై బ్రతకాలని ఫలించాలని ఆశయ్యా నా హృదయము నీ ఆత్మతో నిండి ఉండగా నా హృదయాన జనించి ఎన్నెన్నో ఆశలే పెళ్లి కుమారుడవై నీ వచ్చు వేళ పెళ్లి కుమార్తెనై నిన్ను ఎదుర్కొనాలని పెళ్లి కుమారుడవై నీ వచ్చు వేళ పెళ్లి కుమార్తెనై నిన్ను ఎదుర్కోవాలని నీ కుడి ప్రక్కన అలంకరింపబడి కూర్చోవాలని నీ కుడి ప్రక్కన అలంకరింపబడి కూర్చోవాలని ఆశయ్యా యేసయ్యా ఆశయ్యా నీతో నిలవాలని ఆశయ్యా నీతో ఏలాలని ఆశయ్యా నీతో నిలవాలని ఆశయ్యా నీతో ఏలాలని ఆశయ్యా నా హృదయము నీ ఆత్మతో నిండి ఉండగా నా హృదయాన జనించి ఎన్నెన్నో ఆశలే యజమానుని పనిని నేను ముగించి యజమానుని ఎదుట
నీలో ఒదగాలని ఆశయ్యా, నీలో తాగాలని ఆశయ్యా, నీలో ఒదగాలని ఆశయ్యా, నీలో తాగాలని ఆశయ్యా, ఆశయ్యా యేసయ్యా, ఆశయ్యా యేసయ్యా, నీలో తాగాలని ఆశయ్యా, నీలో ఒదగాలని ఆశయ్యా, నీలో ఉండాలని ఆశయ్యా, రాజా సియోను రాజా, రాజా సియోను రాజా, రాజా అందరూ తీర్మానం